జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, తమిళనాడు రాజకీయాలకు సంబంధించిన ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ వార్తను అయితే తీసుకొచ్చిన. ఈ న్యూస్ 100% మీకు నచ్చుతుంది, నాది గ్యారంటీ. ఓకేనా? నిజానికి ఒకప్పుడు ఈ తమిళనాడు అనేది ఒక గొప్ప దేవభూమిగా ఉంటా వచ్చింది. అసలు తమిళనాడులో ఉన్నన్ని దేవాలయాలు ఉత్తరప్రదేశ్లో కూడా లేవు. మధుర మీనాక్షి ఆలయం, శ్రీరంగం ఆలయం, కంచి కామాక్షి ఆలయం, అరుణాచలం, కుంభకోణం, చిదంబర నటరాజస్వామి ఆలయం, అదేవిధంగా ఫళని, రామేశ్వరం, ధనుష్కోటి, శనేశ్వర దేవాలయాలు, బృహదేశ్వర ఆలయం, మహాబలిపురం, శ్రీపురం, కపాలేశ్వర దేవాలయం వంటి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలకు పుట్టినిల్లు తమిళనాడు రాష్ట్రం. తమిళనాడులో 48,000 దేవాలయాలు ఉన్నాయన్నమాట. బహుశా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ తమిళనాడులో ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క ఊరంత ఉంటుంది. అంత పెద్ద పెద్ద దేవాలయాలు, కొన్ని వందల ఎకరాల్లో ఈ దేవాలయాలన్నీ కూడా విస్తరించి ఉంటాయి. అలాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలతో కళకళలాడుతూ ఉండేటటువంటి తమిళనాడును బ్రిటిష్ వాళ్ళంతా వచ్చి చెడగొట్టి పారేసినారు. తమిళనాడులోని ఈ దేవాలయాల సంపదను ఈ బ్రిటిష్ వాళ్ళు దోచుకోవడమే కాకుండా తమిళనాడు ప్రజలకు ఆశ చూపించి అదేవిధంగా భయపెట్టో బెదిరించే వాళ్ళను మత మార్పిడి చేశారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపోయేటప్పుడు వాళ్ళ టార్గెట్ వచ్చేసి ప్రధానంగా 2 రాష్ట్రాలు. ఒకటి వచ్చేసి తమిళనాడు, రెండోది వచ్చేసి కేరళ. ఈ 2 రాష్ట్రాలను కూడా పూర్తిగా క్రిస్టియన్ రాష్ట్రాలుగా మార్చాలని చెప్పేసి ఈ బ్రిటిష్ వాళ్ళు విపరీతంగా ప్రయత్నం చేశారంట. అయితే వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి. కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో మాత్రం ఈ కేరళతో పాటుగా తమిళనాడు ప్రజల్లో మత మార్పిడి అయితే జరిగింది. కొంతవరకు అయితే సక్సెస్ అయినారు. సరే, ఇక స్వాతంత్రం వచ్చేటువంటి ఊరకొక్క ఒకడు ఉన్నాడు. వాడి పేరు వచ్చేసి పెరియార్. ఈ పెరియార్ గాడి మూలంగా ఈ తమిళ ప్రజల్లో హిందుత్వం పైన ఒక రకమైనటువంటి వ్యతిరేకత అయితే ఏర్పడింది. ఈ పెరియార్ గాడు కొత్తగా ద్రవిడ సిద్ధాంతం అని చెప్పేసి తల తోక తొండం లేనటువంటి ఒక పనికిమాలిన సిద్ధాంతాన్ని తమిళనాడు ప్రజలపై రుద్ది తమిళనాడును ప్రత్యేక దేశం చేయాలని చెప్పేసి కళ్ళగన్నాడు. ఈడొక మెంటల్ ముండా కొడుకు, గలీజు సంకర్ జాతి, వాడు బతికోడు. కానీ వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాడైతే సక్సెస్ కాల. అంటే బ్రిటిష్ వాళ్ళు ఏ స్థాయిలో అయితే సక్సెస్ అయినారో వీడు కూడా కొంతవరకే సక్సెస్ అయినాడు. ఇక ఈ పెరియార్ సిద్ధాంతాన్ని పట్టుకొని నల్లగా కళ్ళద్దాలు పెట్టుకుంటాడు ఒక ఆయన, ఏదా కరుణానిధి అని చెప్పేసి. ఆ కరుణానిధి డిఎంకే పార్టీని స్టార్ట్ చేశాడు. ఇక ఈ కరుణానిధి, అతని పుత్రరత్నమైనటువంటి స్టాలిను, ఆయన గారి పుత్రరత్నమైనటువంటి ఉదయనిధి స్టాలిన్లు, వీళ్ళంతా కూడా క్రిస్టియన్ ఫేవరెట్ అనమాట. మామూలుగా కాదు, క్రిస్టియన్లకు ఇంకా వాళ్ళందరికీ బాగా ఫేవరెట్ అనమాట. స్టాలిన్ భార్య మాత్రం బొట్టు పెట్టుకుంటుంది, పూలు పెట్టుకుంటుంది, అన్నీ చేసి హిందూ దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది డ్రామానో లేకపోతే ఇంకొకటో భగవంతుడికే తెలియాల. మొత్తానికైతే ఒక్కొక్కరిది ఒక్కొక్క రూట్ అనమాట. అయితే ఈ డిఎంకే పార్టీ మూలంగా తమిళ ప్రజలకు ఎన్నాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ దూరమై వచ్చింది. అంటే తమిళ ప్రజలను ద్రవిడ సిద్ధాంతం పేరుతో ఈ డిఎంకే పార్టీ భారతీయ జనతా పార్టీకు తమిళ ప్రజలను అయితే దూరం చేసింది. కానీ పరిస్థితులు అన్నీ ఒకేలాగైతే ఉండవు, అంతే కదా? ఎప్పుడు పరిస్థితులు ఒకేలాగైతే ఉండవు. ఇప్పుడు తమిళనాడులో బీజేపీకు ఒక రాక్ స్టార్ అయితే దొరికినాడు. ఆయనే అన్నామలై గారు. ఎవరు? తమిళ సింగం కుప్పుస్వామి అన్నామలై. చాలామంది అన్నామలైను పార్టీకి దూరం చేసేసారు, అందుకే అన్నామలై గారు ఏమీ మాట్లాడడం లేదని చెప్పేసి అనుకున్నారు. కానీ అన్నామలై గారిని త్వరలోనే పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీగా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇకపోతే అన్నామలై గారు వచ్చే నెల ఆగస్టు నుంచి మళ్ళీ తన సత్తాను అయితే చూపించబోతున్నాడు. అంటే వచ్చే ఆగస్టు నెల నుంచి మళ్ళీ ప్రచారం చేయబోతున్నాడు అనమాట. అన్నామలై గారు ఈసారి రథయాత్రను చేయనుండడం విశేషం. అంటే గతంలో నేను వచ్చేసి పాదయాత్ర చేసినాడు, మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు రథయాత్ర స్టార్ట్ అవబోతుంది అనమాట. సరే, పరిస్థితులన్నీ కూడా ఈ విధంగా ఉంటే న్యూస్ వైబ్స్ అనేటటువంటి ఒక ప్రఖ్యాతి చెందినటువంటి సర్వే సంస్థ తమిళనాడులో ఒక భారీ సర్వేని అయితే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం తమిళనాడులో బీజేపీ కూటమి అయినటువంటి అన్నా డిఎంకే కూటమి, అంటే మన ఎన్డీఏ కూటమి రోజు రోజుకు బలపడతా ఉన్నట్టు తెలియజేసింది. అలాగే తమిళనాడులో ఏ పార్టీని ఎక్కువగా నమ్ముతారంటే మొదటి ప్లేస్లో డిఎంకే ఉన్నది. డిఎంకేకు 36% మంది తమిళ ప్రజలు ఓటేశారు. ఇక రెండో స్థానంలో వచ్చేసి ఎన్డీఏ కూటమి ఉన్నది. ఎన్డీఏ కూటమికి 32% ఓట్ షేర్ అయితే వచ్చింది. నిజానికి 3 నెలల క్రితం, ఎక్కువ దూరం కూడా బల్ల, 3 నెలల క్రితం ఈ ఎన్డీఏ వచ్చేసి 3వ స్థానంలో ఉన్నది. కానీ ఇప్పుడు ఏకంగా 32% ఓట్ షేర్ తెచ్చుకొని 2వ స్థానానికి ఎగబాకింది. ఇకపోతే సినీ నటుడు కమ్ జోకర్ అయినటువంటి జోసెఫ్ విజయ్ పార్టీ కేవలం 12% ఓట్ షేర్తో 3వ స్థానానికి పడిపోయింది.
అర్థమవుతుందా? ఆయన బిళ్ళప్పులు, ఆయన కథలు మామూలుగా ఉండవు, మీకు కూడా తెలుసు. ఓవర్ యాక్షన్ చేయడంలో ఆయనకు ఆస్కార్ అవార్డు ఇచ్చనమాట, అంత ఓవర్ యాక్షన్ చేస్తాడు. సరే, ఇక అసలు విషయానికి వస్తే, మీరు ఏ పార్టీకు లేదా ఏ కూటమికి ఓటేస్తారని అడిగితే అందుకు సమాధానంగా 42% మంది తమిళ ప్రజలు అన్నాడీఎంకే ప్లస్ బీజేపీ కూటమికి ఓటేస్తామని చెప్పేసి తెలియజేశారనమాట. కేవలం 35% మంది మాత్రమే ఎన్డీఏ కూటమికి ఓటు వేయమని చెప్పేసి తెలియజేశారు. అంటే 65% మంది ప్రజలు మన ఎన్డీఏ కూటమి వైపు సాఫ్ట్గా ఉండాలని చెప్పేసి అర్థం అనమాట. అంతేకాకుండా తమిళనాడులోని డిఎంకే ఎమ్మెల్యేల మీద విపరీతంగా వ్యతిరేకత అయితే ఉండదంట. ఈ వ్యతిరేకత మూలంగానే స్టాలిన్ ఓడిపోవడం ఖాయంగా కనపడుతుంది. పైగా ఈ జోకర్ అయినటువంటి జోసెఫ్ విజయ్ ఈ డిఎంకే ఓటర్లో కనీసం 40% ఓటర్లను చేల్చబోతున్నాడు. అంటే డిఎంకే పార్టీకు 100 మంది ఓటర్లు ఉంటే వాళ్ళలో 40 మంది దాకా ఈసారి ఈ జోసెఫ్ విజయ్కు ఓటేసే అవకాశం అయితే ఉన్నది. అందుకే ఈసారి జరగబోయేటటువంటి ఈ త్రిముఖ పోటీలో బీజేపీ కూటమి గెలవడం ఖాయంగా కనపడుతుంది. పైగా ఈ సర్వే చేసిన తర్వాత టీటీవీ దినకరన్ అదేవిధంగా పన్నీరు సెల్వంలో బీజేపీ కూటమిలో కలిసిపోయినారు, అంటే ఎన్డీఏ కూటమిలో కలిసిపోయినారు. ఇది లేటెస్ట్ న్యూస్ అన్నమాట. ఇక వీళ్ళిద్దరినీ కలుపుకుంటే ఎంత లేదన్నా కూడా మరొక 5% ఓట్లు అయితే ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉండదు. ఇక వచ్చే నెల ఆగస్టు నుంచే మన సూపర్ స్టార్ అయినటువంటి అన్నామలై గారు రీఎంట్రీ అయితే అవ్వబోతున్నాడు. దీంతో ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి తమిళనాడులో ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయంగా కనపడుతుంది. అది విషయం. ఎట్లున్నది న్యూస్? నచ్చిందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.